హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మార్కోనికాఫ్స్ రూల్. ఈ రూల్ని మార్కోనికాఫ్స్ చెప్పడం వల్ల దీన్ని మార్కోనికాఫ్స్ రూల్ అని పిలుస్తామన్నమాట. ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి హియర్ ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ మెకానిజం టేక్స్ ప్లేస్. అంటే ఇక్కడ ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ మెకానిజం అనేది జరుగుద్ది. అది ఎలా జరుగుద్దో మనం ఇప్పుడు చూద్దాం. సెకండ్ పాయింట్ వచ్చేసి అప్లికేబుల్ ఫర్ ఓన్లీ అన్సిమెట్రికల్ ఆల్కిన్స్. అంటే ఇది ఓన్లీ అన్సిమెట్రికల్ ఆల్కిన్స్కి మాత్రమే ఈ రూల్ అనేది వర్తిస్తుంది, అప్లికేబుల్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఇదే మెయిన్ పాయింట్. ఓన్లీ అన్సిమెట్రికల్ ఆల్కిన్స్కి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది, నాట్ రిక్వైర్ ఫర్ సిమెట్రికల్ ఆల్కిన్స్. సిమెట్రికల్ ఆల్కిన్స్కి ఇది అప్లికేబుల్ కాదు. అసలు వాట్ ఈజ్ అన్సిమెట్రికల్ ఆల్కిన్స్ అండ్ వాట్ ఈజ్ సిమెట్రికల్ ఆల్కిన్స్ ఇప్పుడు చూద్దాం. ఆల్కిన్స్ అంటే ఏంటి? డబుల్ బాండ్ ఉంటే దాన్ని ఆల్కిన్స్ అని అంటాం. సో ఇప్పుడు మనం ఇలా ఉంది, ఇది అన్సిమెట్రికల్ ఆల్కిన్స్, డబుల్ బాండ్ ఇక్కడ ఉంది. అదే సిమెట్రికల్ ఆల్కిన్స్ అయితే ఇక్కడ డబుల్ బాండ్ అనమాట. అంటే మనం ఇక్కడ ఇలా కట్ చేసినట్లయితే ఇటు టూ ఉంటే ఇటు టూ ఉంటాయి అన్నమాట. ఇలా ఉంటే ఇది అన్సిమెట్రికల్ ఆల్కిన్స్ అవుతుంది, ఇది అన్సిమెట్రికల్ ఆల్కిన్స్ అవుతుంది. ఇదేనే కాదు, ఏదైనా సరే సిమెట్రిక్ అన్సిమెట్రిక్ అంటే మనం ఇలా చేసేటప్పుడు ఇలా అయినా ఉండొచ్చు. లేకపోతే 4 కార్బన్స్ తీసుకున్నట్లయితే 3 కార్బన్స్ తీసుకున్నట్లయితే ఇటు 3 ఉంటే ఇది సిమెట్రికల్ అవుతుంది. అలా కాకుండా డబుల్ బాండ్ అనేది ఇక్కడ కాకుండా ఎక్కడున్నా ఇది అన్సిమెట్రిక్ అవుతుంది, ఇక్కడ కాకుండా ఎక్కడున్నా ఇది అన్సిమెట్రిక్ అవుతుంది. అలాగే డబుల్ బాండ్ అనేది ఇక్కడ కాకుండా ఇక్కడున్న ఇది అన్సిమెట్రిక్ అవుతుంది అనమాట. అంటే మనం కట్ చేసినప్పుడు ఇటు ఇటు ఈక్వల్గా ఉండకూడదు కార్బన్స్, అలా ఉంటే అది అన్సిమెట్రికల్. అలా కాకుండా మనం కట్ చేసినప్పుడు ఇటు ఇటు ఈక్వల్గా ఉంటే అదేమవుతుంది? అది సిమెట్రికల్ ఆల్కిన్స్ అవుతుంది. సో మనం థర్డ్ పాయింట్ చూసే ఆల్వేస్ నెగిటివ్ పార్ట్ ఆఫ్ ది రియేజెంట్. ఆ రియేజెంట్ని మనం అడాండం అని కూడా అంటాం. యాడెడ్ టు ది కార్బన్ ఎట్ ద డబుల్ బాండ్ లెసన్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్స్. ఇది మెయిన్, అసలు ఈ రూల్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ అనమాట. అంటే ఈ పాయింట్ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్వేస్ నెగిటివ్ పార్ట్ అంటే ఇప్పుడు రియేజెంట్ ఇది హెచ్బిఆర్ తీసుకున్నట్లయితే ఇందులో హెచ్ అనేది పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, బిఆర్ అనేది నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఆల్వేస్ ద నెగిటివ్ పార్ట్ అంటే ఈ బిఆర్ రియేజెంట్ ఈజ్ యాడెడ్ టు ద కార్బన్ ఎట్ డబుల్ బాండ్. అంటే ఇక్కడ డబుల్ బాండ్లో ఉన్న దగ్గర 2 కార్బన్స్ ఉన్నాయి, ఇటొక కార్బన్ ఇటొక కార్బన్. అయితే ఈ బిఆర్ అనేది ఈ 2 కార్బన్లో ఎక్కడ అటాచ్ అవుతుంది అంటే ఏమన్నారు? లెస్సర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్స్. అంటే ఈ రెండిట్లో దేనికైతే ఈ 2 కార్బన్ దగ్గర ఏ కార్బన్ దగ్గర అయితే తక్కువ హైడ్రోజన్స్ ఉంటాయో ఆ కార్బన్కి మాత్రమే ఈ నెగిటివ్ పార్ట్ ఉన్నటువంటి రియేజెంట్ అనేది యాడ్ అవుతుంది. అలా యాడ్ అయినట్లయితే దాన్ని మనం మార్కోనికాఫ్స్ రూల్గా చెప్పుకుంటాం. అంటే ఈ బిఆర్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూద్దాం. ఫస్ట్ ఈ బిఆర్ అనేది సెకండ్ కార్బన్ దగ్గర, ఇది ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్ దగ్గర బిఆర్ యాడ్ అయింది. ఇది మేజర్గా జరుగుద్ది. దీన్నే మనం 2-బ్రోమోప్రోపేన్ ఆర్ ఐసోప్రోపైల్ బ్రోమైడ్ అని కూడా అంటామన్నమాట. ఎందుకంటే సెకండ్ కార్బన్ దగ్గర బిఆర్ యాడ్ అయింది కాబట్టి 2 బ్రోమో 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రోపేన్, 2-బ్రోమోప్రోపేన్. ఇక్కడ మరి డబుల్ బాండ్ అనేది ఉండదు, ఎందుకంటే ఇక్కడ బిఆర్ అనేది బాండ్ అవుతుంది కాబట్టి ఈ హెచ్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట, CH3. నెక్స్ట్ కాకుండా అలాగే ఇంకో పాసిబుల్ కూడా ఉంది ఇందులో. అదేంటి? ఈ బిఆర్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. ఇక్కడ యాడ్ అయింది, ఇది చాలా తక్కువ అనమాట, చాలా తక్కువ క్వాంటిటీ ఫామ్ అయింది. అంటే ఇది 99% ఫామ్ అయితే ఇది 1% అలా అనమాట. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బిఆర్ అనేది లాస్ట్ కార్బన్ దగ్గర యాడ్ అయింది. ఇది మైనర్, ఇది ఫస్ట్ కార్బన్, ఇది సెకండ్ కార్బన్ అని చెప్పాను. ఫస్ట్ కార్బన్ కాబట్టి 1-బ్రోమోప్రోపేన్ ఆర్ N-బ్రోమోప్రోపేన్, ఇది N-ప్రొపైల్ బ్రోమైడ్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ H+
బిఆర్ మైనస్. ఇప్పుడు బిఆర్ మైనస్ యాడింగ్ చూద్దాం. ఇప్పుడు హెచ్ ప్లస్ అనేది ఇప్పుడు దీనికి కూడా 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఎక్కడైనా యాడ్ అవ్వచ్చు, లేదా ఈ కార్బన్ దగ్గరైనా యాడ్ అవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ 2 పాసిబిలిటీస్. ఫస్ట్ పాసిబిలిటీ ఏంటంటే హెచ్ ప్లస్ అనేది ఈ ఫస్ట్ కార్బన్ దగ్గర యాడ్ అయినట్లయితే ఇక్కడ మనకు కార్బోకాటయాన్ అనేది ఫామ్ అవుతుంది. ఇదేంటంటే మేజర్ అంటే ఎక్కువ ప్రోడక్ట్ ఇదే ఫామ్ అవుతుంది. ఇది మోర్ స్టేబుల్ కూడా. సెకండరీ కార్బోకాటయాన్, ఇది సెకండ్ కార్బన్ దగ్గర ఫామ్ అయింది కాబట్టి సెకండరీ కార్బోకాటయాన్, ఇది మోర్ స్టేబుల్. అలా కాకుండా హెచ్ ప్లస్ అనేది ఈ కార్బన్కి యాడ్ అయింది, అప్పుడు కార్బోకాటయాన్ ఈ కార్బన్ దగ్గర ఫామ్ అవుతుంది. ఇక్కడ సెకండ్ చూసుకున్నట్లయితే ఇది మనం చూసుకున్నట్లయితే CH3 CH2 ప్లస్, ఇది మైనర్ అండ్ లెస్ స్టేబుల్. సెకండరీ కార్బన్ అయాన్ ఫార్మ్డ్ ఫాస్టర్ దాన్ ప్రైమరీ కార్బన్ అయాన్. అంటే సెకండరీ కార్బోకాటయాన్ అనేది ప్రైమరీ కార్బోకాటయాన్ కంటే ఫాస్ట్గా ఫామ్ అవుతుంది అండ్ మోర్ స్టేబుల్గా ఉంటుంది. కాబట్టి ఇది మేజర్ ప్రోడక్ట్ అనమాట. ఇది మార్కోవ్నికోఫ్స్ రూల్. ఇంకోసారి చూద్దాం. మార్కోవ్నికోఫ్స్ రూల్. హియర్ ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్. ఎలక్ట్రోఫైల్ ఎడిషన్ అంటే ఏంటి? ఇక్కడ H+ అనేది యాడ్ అవుతుంది.